స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. క్షణికావేశానికి లోనే యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు. కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో హోంమంత్రి అనిత స్పష్టీకరణ. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. హోంమంత్రి అనితకు అమర క్షమాపణ చెప్పాలి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్. దశాబ్దాలుగా వినియోగిస్తున్న రహదారిని యథాతథంగా కొనసాగించాలి. జిల్లా కలెక్టర్కు బక్కనపాలెం వాసులు వినతి. పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధి పెద్దగా చెరువు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి. క్షణికావేశానికి లోనై యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మత్తుకు బానిసైతే జీవితమే బలవుతుందని గ్రహించాలని జిల్లా ఇన్ఛార్జ్ మరియు హోంమంత్రి శాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. తల్లిదండ్రుల త్యాగాలు గుర్తు చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత మాట్లాడుతూ చిన్న చిన్న తప్పులకే అనేక మంది జైల్లో మగ్గుతున్నారని, వారిని కలిసినప్పుడు మనసు చలించిపోయిందని, ప్రస్తుతం గంజాయి కేసులో దొరికిన వారిని నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని, యువత జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈ సెర్పేనారాయణ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాల్లో జరిగిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త వరవడి చేపట్టారని, ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలని యువతను మహిళలు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విశేష ప్రగతిని సాధించిందన్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సంకల్పం పేరుతో గంజాయి సాగు లేకుండా చేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడం జరుగుతుందన్నారు. పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే ఉద్దేశంతో మన జిల్లా మీద ఫోకస్ చేశారు. ఇక్కడి నుంచే రవాణా నడుస్తుంది కాబట్టి కొన్ని టీమ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా ఇక్కడ రవాణా జరగకుండా దాదాపు ఒక 25 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. యువత అంతా కూడా గాంజా వైపు మళ్ళీ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని, అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని కుటుంబాలంతా కూడా పాటు చేసుకొని వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతున్నారు. దాదాపు 170 కేసులు ఈ 2 సంవత్సరాల్లో మనం పెట్టడం జరిగింది. అలాగే దాదాపు 609 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. దీంట్లో గాంజా తాగే కుర్రవాళ్ళు దాదాపు 250 మంది దాకా ఉన్నారు. వీళ్ళు ఎవరు గాంజాలో ఇన్వాల్వ్ అవుతారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా దాదాపు బెయిల్ లేకుండా సంవత్సర రోజులు పీడీ యాక్ట్ కింద ఉంచడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలు మనం జప్తు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం, వైద్య సేవలు, గృహ నిర్మాణం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఉపాధి కల్పన, పౌష్టికాహార కల్పన వంటి అనేక కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందారు. స్వయం సహాయక సంఘాలకు, రైతులకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, చిన్న వ్యాపారులకు సబ్సిడీతో కూడిన రుణాలు, ఆర్థిక సహాయం అందించబడింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, సెరికల్చర్ మరియు ఇతర జీవనోపాధి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వబడింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల కింద సుమారుగా 57.51 లక్షల లబ్ధిదారులు, అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక్క ప్రోగ్రాం కంటే ఎక్కువ ప్రోగ్రాముల వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులతో కలిపి 5,016.07 కోట్ల ప్రయోజనం అందజేయబడింది. ఎక్కువసేపు మాట్లాడను, కానీ 2 విషయాలు, చాలా విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం.
ఈరోజు సంయుక్తంగా చెప్పాలంటే విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రభుత్వాన్ని తీసుకొని మన రాష్ట్రాన్ని రెండింతల అన్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, యువతకి, మహిళలకు అందరికీ కూడా గత పాలకులు చేశారు. అయితే మీ అందరూ ఉన్నటువంటి మేలుకొల్పులో ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల కాల పరిమితంలో అటు సంయుక్తంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అన్ని రంగాల్లో చేయడం జరిగింది. 2 సంవత్సరాలు ఇది విజయనగరం గడ్డ తాలూకా చరిత్ర. నేను ఎందుకంటే ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఇక్కడున్న ప్రతి మహిళ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా రాబోయే భవిత ఈ యువతది. ఆ యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లాలని చాలా మంది మాట్లాడతారు, చాలా మంది రీల్స్ కూడా చేస్తారు. కానీ అదే వెనుకబడిన జిల్లాలు అనుకున్న విజయనగరం కానీ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు ఈరోజు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనకుండి నడిపించే జిల్లాలుగా ఈరోజు తీర్చిదిద్దే క్రమంలో ఈరోజు మనందరూ ఉండబోతున్నామని చెప్పడానికి ఈ 2 ఏళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. ఎందుకంటే ఈ రోజు మీ అందరికీ చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో మనం స్టార్ట్ చేసుకున్నాం, కానీ ఈ రోజుకి కూడా కార్యరూపం దాల్చలే. కానీ ఈ రోజు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల్లో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అది కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి. గడప ఎక్కితే ప్రతి ఒక్క కథ కనిపిస్తుంది. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి 6,000, 10,000, 15,000. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఈరోజు అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇచ్చే డబ్బులు కానీ, ముఖ్యంగా తల్లికి వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చే డబ్బులు కానీ. ఇందాకే ఒక అమ్మాయి 4 గేదెలు కొనుక్కున్నానమ్మా, నేను ఈరోజు 30,000 రూపాయలు సంపాదించుకుంటున్నానని చెప్పింది. ఆ అమ్మాయిని అడిగా, ఎంతమంది ఉన్న బిడ్డలు నీకు అని. అమ్మాయి 2 పిల్లలు, ఒక అబ్బాయి 2nd క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అమ్మాయిని ఈరోజు స్కూల్లో జాయిన్ చేయాలి. తల్లికి వందనం వచ్చిందా అమ్మా, 15,000 రూపాయలు వచ్చిందమ్మా అని చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్పిన సందర్భం. 5 పిల్లలంటే 5కి, 7 పిల్లలంటే 7కి కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈరోజు చాలా సంక్షేమ కార్యక్రమాలు, ఫ్రీ బస్ ఇచ్చాం. చాలా మంది ముందు నవ్వారు ఫ్రీ బస్ అంటే. ఈరోజు అదే ఫ్రీ బస్సుల్లో మా ఆడపిల్లలు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేసుకోవడానికి కానీ, ఏదైనా తెలుసుకోవడానికి కానీ ధైర్యంగా వెళ్ళి ఈరోజు ఫ్రీ బస్ కూడా వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలు జిల్లాల వారీగా శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ, మత్స్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పౌర సరఫరాల శాఖ, ఏపీఈపీడీసీఎల్ సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పోలీస్ మరియు ఈగల్ టీం, ప్రణాళిక శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, నీటి సూక్ష్మపారుదల శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధన శాఖ స్టాల్స్ను ఏర్పాటు చేసి ప్రజలు విశేషంగా ఆకట్టుకున్న స్టాల్స్ను హోంమంత్రి అనిత, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. వివిధ శాఖల పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ముందు గాయకుడు పల్సర్ బైక్ రమణ డ్రగ్స్ నియంత్రణపై పాట పాడి ఉత్తేజపరిచారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యువత నెమ్మదిగా టెంపరీ పెయిన్ ని హ్యాండిల్ చేస్తుంది, కానీ డ్రగ్స్ వల్ల వచ్చే పర్మనెంట్ పెయిన్ ని హ్యాండిల్ చేయదు. ఉన్నది ఒకే లైఫ్ ని ఎస్ అనండి. ఒక్కసారి ఎస్ అంటే జీవితమే నాశనము. వాడవాడకు కదిలిన దండయాత్ర, ఇది డ్రగ్స్ పై యుద్ధయాత్ర. వాడవాడకు కదిలిన దండయాత్ర, ఇది డ్రగ్స్ పై యుద్ధయాత్ర. బ్రతుకును కాపాడడానికి వచ్చిన పోలీసు అస్త్రం. వాడవాడకు కదిలిన దండయాత్ర, ఇది డ్రగ్స్ పై యుద్ధయాత్ర. చాలాసార్లు మన ప్రభుత్వం నుంచి అనేకమైన సార్లు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. కానీ ఈసారి చూడ సక్కాని తల్లి, చొక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, మా అనితమ్మ తల్లి, మళ్ళీ జన్మంటూ ఉంటే అనితమ్మో. ఓ నువ్వేవో మంత్రి కావాలి మాయమ్మ,
నువ్వే ఓ మంత్రి కావాలి మాయమ్మ. డ్రగ్స్ ఏమో ఉన్న చోటను కాళిక మాతావైనావు. ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు అద్భుతంగాను మార్చేసావు. చూడ చక్కని తల్లి మాయమ్మో. ఓ నీ రాక కోసం నేను వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తూ పల్సర్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పల్సర్ బైక్ రమణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ఈరోజు విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతి పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 213 వినతులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 98 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించివే కావడం విశేషం. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి వినతిని నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలు ప్రాధాన్యత పరిశీలించి వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా అధికారులు డిఆర్ఓ ఆదేశించారు. ప్రజా వినతులపై స్పందన వేగవంతమైతేనే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని డిఆర్ఓ పేర్కొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతి పత్రాలను అధికారులకు సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను మున్సిపల్ సిబ్బంది స్వీకరించి నమోదు చేశారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలపై ప్రజలు తమ వినతులను అందజేశారు. అధికారులు ప్రజలు సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో విఎంఆర్డీఏ కేటాయించిన 10 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్లోని విజయ్ స్టేడియం రోడ్లో గల రాజ్నగర్ పార్క్లో జరుగుతున్న సెంట్రల్ లైట్స్ ఏర్పాటు పనులను, 6వ డివిజన్ జమ్మూ ప్రాంతంలోని ఆనందపురం కాలనీలో, మాధురీనగర్ మరియు ఎస్సీ కాలనీలో చేపడుతున్న రహదారులు, కాలువలు నిర్మాణ పనులు ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజతరాజు మాట్లాడుతూ విఎంఆర్డీఏ ఇచ్చిన 10 కోట్ల నిధులతో విజయనగరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం టీడీపీ నగర అధ్యక్షుడు గంటా రవి తదితరులు పాల్గొన్నారు. 42 సంవత్సరాల్లో కూడా జమ్ముకి శ్మశాన వాటిక అనేది లేదు. శ్మశాన వాటిక నిర్మించడానికి ఎన్నోసార్లు కూడా మనం అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి అమ్మ తప్పకుండా నాకు శ్మశాన వాటిక నిర్మించాలి, దీనికి ఫండ్స్ రైట్ చేయాలని ఒక అప్లికేషన్ ఇవ్వగానే ఎమ్మెల్యే గారు ఇన్షియల్ వేసి మరి కమిషనర్ గారికి దగ్గరికి పంపిస్తే సుమారుగా 18.90 లక్షలతోనే మనకు శ్మశానానికి నిధులు శాంక్షన్ చేయించి ఈరోజు జమ్ములో శ్మశాన వాటికి నిర్మించారు అంటే ఆ ఘనత కూడా అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారిని మరొక్కసారి జమ్ము ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి అవన వర్కులు, 15 సంవత్సరాల నుంచి అవన వర్కులు కూడా ఈరోజు జమ్ము గ్రామంలో కానీ 6వ డివిజన్లో కానీ జరుగుతున్నాయంటే దానికి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు అని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చూస్తుంటే అవసరమైన విధానంగా మనకి రోడ్స్, డ్రైన్స్ ఒక్కొక్క ఏరియాలో అవసరమైన వాళ్ళందరూ కూడా కొంతమంది ఎలక్షన్ ముందు మనకు చెప్పారు ఈ రోడ్స్, డ్రైన్స్ 10 years 15 years నుంచి అవ్వలేదు. ప్రత్యేకంగా అది ఏది ఎక్కువ సంవత్సరాల నుంచి అవ్వలేదో ఆ ఏరియాస్ని మనం సెలెక్ట్ చేసి ఆ విధంగా మనం చేయటం జరిగింది. అయితే ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఏరియాస్లో కొన్ని డ్రైన్స్, రోడ్స్ అనేది మనం ఈ 10 కోట్ల నిధులతో మనం చేయటం జరిగింది. అయితే ఎక్కడెక్కడ వర్క్స్ అనేది మొదలు పెట్టాయో నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది కొద్దిగా విజిట్ చేస్తే మనకి వర్క్ ప్రోగ్రెస్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో నేను అన్ని ఏరియాస్లో వెళ్ళి వర్క్ అనేది విజిట్ చేస్తున్నాను. విద్యా వ్యవస్థలో అవినీతిని అరికట్టి పారదర్శకత కోసం సమూల సంస్కరణలు చేపట్టాలని కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే మాట్లాడుతూ విద్యా వ్యవస్థ కేవలం సంపాదన ధ్యేయంగా ఉండకూడదని, కేంద్ర విద్యా ప్రమాణాలు చట్టానికి లోబడి
జవాబుదారీతనంతో నడవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఉల్లాసానికి అనుగుణంగా టైం టేబుల్ రూపొందించాలని ఆయన కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోతే తమ కౌన్సిల్ ద్వారా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్ కుమార్, శరత్ చంద్ర, భాస్కర్ రావు ఉన్నారు. మేబీ అదే పిల్లలు బాయ్ కానీ గర్ల్స్ కానీ ఫ్యూచర్లో సైంటిస్ట్గా చేంజ్ అయిపోవచ్చు, ఐపీఎస్ ఐఏఎస్ చేసుకోవచ్చు, లేకపోతే నోబెల్ ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా 5th క్లాస్ నుంచి ఐఐటి మెడికల్ ఈ పదవి వాడుతున్నారు ఈ స్కూల్స్ వాళ్ళు. అది ఎందుకు వాడుతున్నారంటే ఆ పదవి యూజ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాసెస్ రూపంలో 50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది ఒక నేషనల్ మూవ్మెంట్ అగైన్స్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ పాలసీ అండర్లో స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చేసింది. కాబట్టి మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ప్రతి స్కూల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ప్రతి స్కూల్ 6 అవర్స్తో ఎక్కువ ఈ స్కూల్ రన్నింగ్ చేయకూడదు. సెకండ్ మేజర్ డిమాండ్ ఏంటంటే 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ చెప్పేసి డబ్బు దుబ్బడానికి పిల్లల ప్రాణంతో ఆడుకోకూడదు. అది ఇమీడియట్ బేసిస్లో ఈ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ స్టాప్ అవ్వాలి. అండ్ క్లాసెస్ టైమింగ్ కూడా 6 అవర్స్తో ఎక్కువ అవ్వకూడదు. ఈ మేజర్ డిమాండ్ మన గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తిరుమల మెడికల్ ఆసుపత్రి ప్రాంగణంలో రోటరీ క్లబ్, గాంధీ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. నేషనల్ సర్జన్ డే వారోత్సవాల్లో భాగంగా గత వారం రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆసుపత్రి డాక్టర్ తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 20 మందికి హెర్నియా, ఫైల్స్ ఆపరేషన్లు, 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులతో మొక్కలు నాటించి రక్తదాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ హెడ్ నాగపవన్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు బివి శ్రీనివాస్, గాంధీ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకులు అబ్దుల్ రఫూఫ్ పాల్గొన్నారు. 2020లో బ్లడ్ బ్యాంక్ను పెట్టడం జరిగింది. అది దానికి డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా అనేక సహాయ సహకారాలు అందించారు. మేము నిరంతరం ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు సుమారు 2,400 యూనిట్లు యావరేజ్ చొప్పున ఈ 5 సంవత్సరాల్లో మనం ఒక 10,000 యూనిట్ల పైనే కలెక్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి ఒక టీం మాకు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. దానికి రీసెంట్గా మాకు ఏప్రిల్ నెలలో ఒక బ్లడ్ డొనేషన్ వ్యాన్ కూడా రావడం జరిగిందండి. ఈ బ్లడ్ డొనేషన్ వ్యాన్ ఏంటంటే మేము చిన్న క్యాంపులకి నిర్వహించడానికి అనువుగా మాకు ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, కల్చర్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి, వాటికి ఎవరైనా వాళ్ళ బర్త్డేస్కో లేకపోతే శుభకార్యాలు జరుపుకున్నప్పుడు మాకు ఇంటిమేట్ చేస్తే మేము వ్యాన్ని వాళ్ళ దగ్గరికి పంపించేస్తాం డైరెక్ట్గా. జూన్ 8 నుంచి 15th వరకు నేషనల్ సర్జన్స్ వీక్ సందర్భంగా ఈ సర్జికల్ క్యాంప్ కండక్ట్ చేసాం. ఆ క్యాంప్లో చాలామంది పేషెంట్స్ని హెర్నియా, పైల్స్ తదితర వ్యాధులు అనమాట, వాళ్ళు కన్సల్టేషన్ రాని పేషెంట్ అందరికి కూడా ఫ్రీగా చూసాము. అలాగే దాంట్లో సెలెక్ట్ చేసిన పేషెంట్స్ ఎవరైనా రిక్వైర్డ్ వాళ్ళకి ఉచితంగా మన గవర్నమెంట్ స్కీమ్లో పెట్టి చేయడం అయినది. సమ్మర్లో బ్లడ్ కొరత చాలా ఉంది. అలాగే మనం ఈ సర్జరీ చేయాలంటేనే, అడ్వాన్స్ సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరో డొనేట్ చేస్తేనే, వాళ్ళ పేషెంట్కి డొనేట్ చేస్తేనే, పేషెంట్ రిలేటివ్స్ డొనేట్ చేస్తేనే బ్లడ్ వస్తుంది. అలాగే రీప్లేస్మెంట్ ఇవ్వటం అవుతుంది అన్నమాట. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీ ఇయర్ ఈ జూన్లో ఈ 1 వీక్ డిఫరెంట్ కార్యక్రమాలు చేయాలి. అలాగే మా పశు సంపద అభివృద్ధి లక్ష్యంగా జిల్లా పశు సంవర్ధక శాఖ పనిచేస్తుందని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్ మన్మథరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా జిల్లా పశు సంవర్ధక శాఖ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ మన్మథరావు మాట్లాడుతూ 50% సబ్సిడీతో పశువుల దానాను రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆడదూడలు పుట్టే విధంగా ప్రత్యేకమైన ఇంజెక్షన్లు కూడా అందుబాటులోకి ఉంచామన్నారు. ప్రత్యేకమైన ఇంజెక్షన్లు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. పశు సంపద అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామన్నారు. సంవర్ధక శాఖ తరపున ఒక స్టాల్ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా పశు దానా ఉంది. ఈ పశు దానా
వాటి తాలూకా ఖరీదులో 50% అంటే 555 రూపాయలకు మాత్రమే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడాను రైతు ఇంత వద్ద మాత్రమే అందజేస్తున్నాము. దానివల్ల పాల ఉత్పత్తి పెరుగుతూ ఉంది. రైతుకు చాలా మేలు జరిగిందని చెప్పేసి రైతులు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే రెండవ భాగంలో మన ఫాడర్ పశుగ్రాసాలు ఉన్నాయి. ఆ పశుగ్రాసాల వలన వాళ్ళకి ఎన్ఆర్ఈసీఎస్ ద్వారా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానివలన రైతుకి వాళ్ళ పెట్టుబడిలో కనీసం 50% ఖర్చు తగ్గుతూ ఉంది. 2 సంవత్సరాల్లో వాళ్ళ దొడ్డిలో ఆడపేయలు ఉన్నందువలన వాళ్ళు కొత్తగా ఆవులు కొనుక్కోవాల్సిన పని లేకుండా ఇవే పెరిగి ఆవులుగా మారుతూ ఉన్నాయి. అది కేవలం 150 రూపాయలకు మాత్రమే అందజేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి పథకంగా చెప్పుకోవచ్చు. అలాగే రైతులు కూడా చాలా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. ఉమ్మడి పరిశీలనకు రాకుండా ముఖం చాటేసిన రెవెన్యూ యంత్రాంగం అధికారులు గైనాజరుపై పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు నిగ్గు తేల్చమంటే పలాయన మంత్రం ఎందుకు అని నిలదీశారు. సమస్యల సుడిగుండంలో కాలనీ వాసులు అక్రమ కడ్డాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర కూటమి నేతలు చారిత్రక ప్రవాహానికి మార్గానికి గండి కొడతారా అని ప్రశ్నించారు. జలవనరుల భూమిని ఆక్రమించి కట్టడాలు లేవడంపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాధనం ₹1 కోటి నిర్మించిన బ్రిడ్జ్ నిరుపయోగంగా చేస్తారా? కామన్ సెన్స్ లేని పనులపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర మండిపడ్డారు. సుప్రీం హైకోర్టుల ఉత్తర్వులను బేఖతరు చేస్తూ నీటి ప్రవాహ జిరాయితీలో అక్రమ నిర్మాణాల అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. చెప్పినా ఇవాళ క్లోజ్ అవ్వలేదు, ఇంకా కేసు క్లోజ్ అవుతుండగానే మధ్యలోనే రిజిస్ట్రేషన్ జరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. మేమంటుంది కూడా ఏంటంటే గౌరవ కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మన పేపర్ చూసి ఇచ్చాకంటే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా మనం న్యాయం చేయాలని అందరూ కోరుతున్నారు తప్ప జిరాయితీ ల్యాండ్ ఇవ్వమని మేము కోరట్లే. మేము ఒకటే చెప్తున్నాం, జిరాయితీ ల్యాండ్ నిజంగా ఉందనుకోండి, గవర్నమెంట్ వారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ముంపుకు గురవ్వట్లేదు, ప్రజలందరూ క్షేమంగా ఉంటారు అంటే మీరు ప్లాన్ అప్రూవల్ ఇచ్చుకోండి, దానికి మీ ఎటువంటి ఆటంకం పరచం. లేనేటప్పుడు ఇది నిజంగా జనాది కింద పడ్డది కానీ గవర్నమెంట్ తరఫున కాంపన్సేషన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చుకొని ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు కానీ గావించకుండా చేయమని మేము కోరుతున్నాం తప్ప ఇంకో దానికి మేము మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఇంకో రకంగా ఇది కక్ష సాధింపులు కానీ ప్రతీకార చర్యలు కానీ ఇంకోటి కానీ కాదని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ల్యాండ్ రా బాబు, అసలు తప్పు జరిగింది ఎక్కడో, ఎవడు చేశాడు తప్పు, ఫేర్ అడంగల్స్ తీయండి. ఇది చెరువుకు సంబంధించింది, ఇప్పుడు చెరువుకు సంబంధించింది అనుకోండి, చాలా వరకు హైకోర్టులు సుప్రీంకోర్టులు చాలా ఆర్డర్లు ఉన్నాయి. నీటికి సంబంధించి నీటి ప్రవాహాలు ఉన్న జిరాయితీల పైన కూడా అంత తొందరగా కూడా నిర్మాణాలు చేయడానికి ఏమీ లేవు. రాళ్ళు తీసుకొచ్చి చేస్తారు, మోటార్ వేయించేశారు, ఇక్కడ ఏమొచ్చి రేపు బిల్డింగ్ కట్టేస్తారు. బిల్డింగ్ కట్టేస్తే ఈ బ్రిడ్జ్ ఎందుకు నాకు అర్థం అవట్లేదు. ప్రభుత్వ సొమ్మును ₹1 కోటి ఎందుకు చేయడం, ఇక్కడ క్లోజ్ చేసి మట్టేసి మామూలు రోడ్ వేసుకుంటే సరిపోయేది కదా. అంటే ఒక చిన్న పిల్ల ప్రజల సమస్య ఉంది రండి మాట్లాడదామని అంటే ఈ తప్పించుకునే ధోరణి ఏంటి? ఎవరికి మేలు చేద్దామని మీరు జీతాలు తీసుకుంటున్నారు? ఒక వైసీపీ వ్యక్తి కోసమా? ఒక వైసీపీ వ్యక్తి కోసం చెప్పిన మాటలకి రిజిస్ట్రేషన్ చేయడమే తప్పైతే ఇంతమంది ప్రజలు ఎలా అసలు ఊరుకుంటారు? దీనిపైన ఆల్రెడీ సీఎం ఆఫీస్ వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ కట్టడాన్ని మేము ఒప్పుకునేది లేదు, దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. రిజిస్టర్ పైన, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పైన, రెవెన్యూ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. పార్తీపురం మన్యం జిల్లా కురుపాంలో కూటమి ప్రభుత్వ విజయోత్సవ ర్యాలీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లే పూర్తయిన సందర్భంగా కురుపాంలోని సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా గాంధీనగర్ కోడెల వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి బస్టాండ్ మీదుగా పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ చేపట్టి బహిరంగ సభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వేగంగా అమలు చేస్తుందని, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. బొబ్బిలి ముఖ్య చికిత్సా కేంద్రం ప్రాంగణంలో జై భీమ్ అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు పోరు సాంబయ్య ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోరు సాంబయ్య మాట్లాడుతూ బొబ్బిలి హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ మెరుగైన వైద్యం కోసం ఆధునిక స్కాన్లు పెట్టించాలని అన్నారు. ప్రభుత్వం
ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఎంతో సొమ్ము ప్రైవేట్ హాస్పిటల్కి పెట్టుబడి పెట్టిందన్నారు. ప్రభుత్వం చికిత్స కేంద్రాలు ఎటువంటి స్కానర్లు పెడితే ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా మెరుగైన చికిత్స అందుతుందన్నారు. రాబోయే రోజుల్లో బొబ్బిలి చికిత్స కేంద్రంలో డయాగ్నోస్టిక్ పెట్టించకపోతే ప్రజల పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సెంటర్ ఓపెన్ చేయాలని గతం నుండి కూడా మా సంఘ సభ్యులు అందరం కలిపి ప్రభుత్వానికి ఎన్నో డిమాండ్లు, కరపత్రాలు, రిపోర్ట్స్ పంపించినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు. లక్షలు కోట్లాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ పేరు మీద ఇచ్చేస్తున్నారు తప్పితే ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వడం వల్ల అక్కడికి వీళ్ళు కార్ల మీద, బళ్ళు మీద, జీపుల మీద వెళ్ళాలా, అవన్నీ బాధలు పడలేరు, అక్కడ మనుషులు ఉండాలా. పార్తిపురం పట్టణంలోని డివిఎంఎం పాఠశాల వద్ద సమగ్ర శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు. గతంలో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం దివ్యాంగులకు కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. వారికి తోడుగా వెళ్లే వారిలో 50% రాయితీ ఛార్జీని ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 125 మున్సిపాలిటీ ఆర్డినెన్స్ థెరపీ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. నవచేతన కార్యక్రమం ద్వారా పిల్లల్లో లోపాలు ముందుగానే గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టిందన్నారు. అలాగే ప్రతి జిల్లాకు 1 చొప్పున కృత్రిమ అవయవాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యోగా ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్తపేట కూడలి వద్ద జరిగిన కార్యక్రమంలో కనీసం 10 మంది కూడా లేకపోవడం అధికారుల సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో పోలీస్ పరేడ్ మైదానంలో మరో భారీ కార్యక్రమం జరగడంతో అధికారులు మిగిలిన చోట్ల నిర్వహించిన కార్యక్రమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇటువంటి ప్రచార లోపాలతో ప్రభుత్వ ఆశయం కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. ప్రజలను భాగస్వాములు చేసేలా బాధ్యతాయుతమైన ప్రణాళికలు అవసరం. పూర్తిగా విడిచిపెట్టడం. గుడ్. ఈరోజు బొబ్బిల్లో వేణుగోపాల స్వామి మండపం నందు శేషగిరి అధ్యక్షన పెన్షనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని సత్యరాజు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాలుగా ఈపీఎఫ్ 95 పెన్షన్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏతో చెల్లించాలని విన్నప పత్రాలు అందించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పెన్షనర్లకు కనీస పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. పెన్షన్ 9,000 చెల్లించాలని దేశవ్యాప్త పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండే ఈపీఎఫ్ పెన్షనర్ల యొక్క కార్పస్ ఫండ్ 10 లక్షల కోట్ల రూపాయలు ఈపీఎఫ్ఓ దగ్గర ఉంది. దాని మీద వడ్డీ 65,000 కోట్ల రూపాయలు వస్తుంది. కనీసం 5,000 రూపాయలు కనీస పెన్షన్ చెల్లించవచ్చు. కలెక్టరేట్ వద్ద నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యలపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు టీవీ దుర్గారావు, జిల్లా అధ్యక్షులు దిమిలి పైరాజులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నాయి బ్రాహ్మణుల బ్రతుకులు మారడం లేదని, నాయి బ్రాహ్మణులు కుల వివక్షత లేకుండా ఇచ్చిన జీవో నెంబర్ 50 వల్ల ఏం ఉపయోగం లేదన్నారు. సెలవులకు ఉచిత విద్యుత్ సక్రమంగా అందించడం లేదని అన్నారు. 50 సంవత్సరాలకు వృత్తిదారులకు ఇస్తానన్న పింఛను అందడం లేదన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు లేవన్నారు. మాకు రాజకీయంగా ఎదుగుదల లేదని, మా జనాభా ప్రాతిపదికన మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బ్రాహ్మణుల జీవితాలు మారడం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ అయితే మాకు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి తీసుకెళ్ళాము. ఇప్పుడు నాయి బ్రాహ్మణ వృత్తి అనేది కార్పొరేట్ శక్తుల పోటీ వల్ల తట్టుకోలేక అదేవిధంగా వాళ్ళు కూలీలుగా మారిపోయారు. ఈ వృత్తిని మేము బాగు చేసుకోవడానికి ప్రభుత్వం పిఎంఈజీపీ స్కీమ్ అనేది ఒకటి పెట్టింది. ఆ స్కీమ్ ద్వారా అవగాహన సదస్సులు పెట్టి మీరు కార్పొరేట్ శక్తులకు పోటీగా నిలబడాలంటే పిఎంఈజీపీ స్కీమ్కి ఆన్లైన్ చేసుకొని మీ జీవితాలు బాగుపరచుకోవడం చెప్పడం జరిగింది. ఆ మాటలు బట్టి
జిల్లాలో నాయ బ్రాహ్మణులు చాలామంది పిఎంఈజీపీ స్కీమ్కి ఆన్లైన్ చేసుకున్నారు. ఆన్లైన్ చేసి 6 నెలలైనా సరే ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయడానికి అడిగాము. అదేవిధంగా నగరంలోని వైఎస్ఆర్ నగర్లో రాజకీయంగా డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 4, 5 రహదారులకు డ్రైనేజీలు వేయకుండా 6వ రహదారికి డ్రైనేజీ నిర్మాణాలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ నగర్ మహిళలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మురుగు కాలువలు లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నామన్నారు. మా ప్రాంతంలో కాకుండా మురుగు కాలువ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. తక్షణమే డ్రైనేజీ నిర్మాణాలకు ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు. వచ్చామండి. మా వీధిలో అసలు కాలువలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకటి ఏం జరిగిందంటే మాకు ఫస్ట్ 1, 2, 3 కాలువలు అయ్యాయి. 4, 5 కాలువలు ఆపేసి ఎగువకు వెళ్ళింది. అది ఏ కారణం చేత వెళ్ళిందో తెలీదు. ఇది రాజకీయ పరపతిగా వెళ్ళిందో లేదా మామూలుగా పెద్దలందరూ కలిసి చేసిందో మాకు తెలీదు. కానీ మాకు మాత్రం చాలా కాలువల నుంచి ఇబ్బంది పడిపోతున్నాం, చిన్న పెద్ద అందరి వలన. దాంతో పిల్లలకు కూడా అనారోగ్య పాలైపోతున్నారు, పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. కాలువలు లేనిది సీసీ రోడ్డు శాంక్షన్ అయిందన్నారు కానీ మాకు రోడ్లు వద్దు, మెయిన్ మాకు కాలువలు కావాలి. కాలువలు అయిన తర్వాత రోడ్డు గురించి ఆలోచించాలి తప్ప మాకైతే మేము ఇప్పుడు ఏ రోడ్లు మాకు అవసరం లేదండి. మాకు కాలువలు కావాలని మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇది వరకు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా మేము వెళ్ళాం, అక్కడ కూడా కాగితం కూడా పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి కూడా మేము చెప్పుకోవడానికి వచ్చాం. వీధులు శాంక్షన్ అయ్యాయమ్మా, పైనుంచి వేసుకొస్తున్నాము, ఇంకా మీ 2 వీధులే ఉన్నాయని మాకు చెప్పేసి మీటింగులకి అన్నిటికీ పిలిచి మీకు అయిపోయింది, బిల్లు అయిపోయింది, ఇంకొక 4 రోజుల్లో వచ్చేస్తాయి అని చెప్పేసి ఇప్పుడు రాజకీయంగా ఎవరైతే పలుకుబడి ఉన్నారో వాళ్ళ వీధుల్లో కాలువలు, సీసీ రోడ్లు, అన్ని సౌకర్యాలు వాళ్ళే కల్పించుకుంటున్నారు. అంటే ఓట్ల వరకు మాదా, ఇంటి పన్నుల వరకు మేమా, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు వేయించుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరము ఇలా వచ్చామన్నమాట. కలెక్టర్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి మా బాధ మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, వీళ్ళు నిధులు ఇస్తున్నామంటే కరెక్ట్గా వేస్తున్నారు అని అనుకుంటారు కానీ ఇలాగ ఎవరు మట్టుకు వాళ్ళు వేసుకుంటారని అనుకోరు కదా. దాని గురించి అని మేము వచ్చాం సార్. అప్పటికి అసలు 6 లైన్లు, 6 లైన్లకి 3 వరకు అయ్యాయి. ఇంకా 4, 5 వదిలేసి 6 లైన్కి వెళ్ళిపోయారు సార్. అదే సీసీ రోడ్లు, కాలువలు అన్నీ వాళ్ళ వరకే శాంక్షన్ చేసుకున్నారు. మా 2 లైన్లు కూడా వదిలేశారు. ఏ కొలతలు అయిపోయి మీకు బిల్లు శాంక్షన్ అయింది అన్నీ అయ్యాయని మాకు చెప్పారు. అందుకని అనేసి ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మాజీ కార్పొరేటర్ బండారు ఆనంద్ తెలిపారు. పీజీఆర్ఎస్ లో వైసీపీ నాయకులు ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహన కల్పించాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన రెవెన్యూ హోంలో రాజకీయ నాయకులతో ఎస్ఐఆర్ పై అధికారుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా లేదన్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిన్నింటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొన్నటి రోజున ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం మీద రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏతో బూత్ లెవెల్ ఏజెంట్తో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది 13వ తారీఖున రెవెన్యూ కళ్యాణ మండపంలో. మరి ఆ రోజు ఏదైతే ఈ కార్యక్రమం మీద అవగాహన సదస్సు చేపట్టారో బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లని కోఆర్డినేట్ చేసుకొని ఏ విధమైన కార్యక్రమాలు ఈ ఎస్ఐఆర్ మీద చేపట్టాలన్న విషయం మీద స్పష్టమైన అవగాహనతో కూడిన అవగాహన సదస్సు జరగలేదు. ఇంకా రిక్వెజేషన్ని గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా ఎన్నికల అధికారి గారికి ఇవ్వడం జరిగింది. మరి వీటి మీద స్పందించి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నది కూడా జరిగింది. అదే గంటేరు మండలం తామ్రపల్లి జంక్షన్ తాటిపూడి రోడ్డుపై సోమవారం జరిగిన ప్రమాదంలో నాగిరెడ్డి వెంకట్రావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన తన పశువులను చెరువులో స్నానం చేయించి ఇంటికి తీసుకువెళ్తుండగా వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన వెంకట్రావును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సర్వజన ఆసుపత్రిలోని శవ పంచనామా చేశారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలంలో ఉన్న స్థానికులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం వేగంతో రావడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిందని అన్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు వేయాలన్నారు. చెప్పండి సార్. రోడ్డు వైపు గేదెల్ని తోలుకొని వస్తానండి. కడిగేసి నాగిరెడ్డి వెంకట్రావు అలాగే నేను తోలుకొని వస్తానండి.
ఆయనకి నాకు కొద్దిగా గ్యాప్ ఒక 5-6 మీటర్ల దూరం ఉందండి. వెనక నుంచి నేను ముందు పశువులు తోలుకొస్తాను, నా వెనకతలు ఆయన తోలుకొస్తానండి. వెనక నుంచి బడేల శబ్దం రావడం మాత్రం వచ్చిందండి. వచ్చేసరికి ఏటీలుగాని చెప్పి వెనక్కి వెళ్ళేసరికి స్పాట్లో పడిపోయి ఉన్నారండి. ఒక గేదె పడిపోయి ఉంది, ఇతను కూడా పడిపోయి స్పాట్లో ఉన్నాడు. గుద్దిన అతను కూడా పక్కన పడిపోయి ఉన్నాడండి. మరి ఏటి గుద్దిందండి కనబడలేదండి. ఒక 10 నిమిషాలు పోయి చూస్తే బైక్ మాత్రం మడిలో ఉందండి. అది పోలీసు సమాచారం వచ్చి అడిగితే ఆ విధంగా చెప్పామండి. అందరిగా వరలక్ష్మి డాక్టర్ గారు ఏదో పని మీద అలాగా వస్తుండగా చూసి ఆవిడ లేదండి చనిపోయారండి అని చెప్పారు. చెప్పినా లేదండి కొద్దిగా ఉన్నట్టుంది, ప్రాణం ఉన్నట్టుందండి, హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి తీసుకొచ్చామండి. ఇప్పుడు బైక్ కూడా ఆ రోడ్లు అంటే చాలా స్పీడ్గా వస్తున్నారు. బైకులు మట్టుకు చాలా దారుణంగా హెవీ స్పీడ్ 120 దాటి వస్తున్నారు. ఈ హెవీ స్పీడే ఈ యాక్సిడెంట్కి ముఖ్య కారణం అది. స్పీడ్ బ్రేకర్లు కానీ, హైవే రోడ్ స్పీడ్ బ్రేకర్లు కానీ, ఇవి ఏంటంటారంటే బారికేడ్లు కానీ ఏటీ లేవు. 4-5 జరిగాయి, ఇంతకుముందు జరిగాయి అక్కడే ఆ స్పాట్లో ఆ రోడ్లోనే జరిగాయి. అది సిగ్నల్స్ కానీ ఏటీ లేవు, అక్కడ సిగ్నల్స్ లేవు. అందులోకి అక్కడ ఏంటంటే అక్కడ ఈ పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎలా ఉందంటే కళాలు, అవతలైపు కళాలు, యువతల కళాలు, ఇటువైపు అటు వెళ్తుంటారు. పొలాలు కూడా మరి యువతల నుంచి అటు పశువులు వెళ్ళడం రావడం చేయడం కూడా జరుగుతాయి. బారికేడ్లను ఏర్పాటు చేయాలి, సిగ్నల్స్ని ఏర్పాటు చేయాలి, లేక అది ఏంటంటారు అవి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండాలి. స్పీడ్ బ్రేకర్ లేకపోతే సమస్య కష్టం. ఎందుకంటే పొలాల నుంచి రైతులు అటు వెళ్ళడం ఇటు రావడం, పొలాల్లోకి వెళ్ళడం చేయడం, ఆ రోడ్డు దాటే వెళ్తారు. వేపాడ మండల కేంద్రంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో కొండగంగుపూడిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి గిరిజన వెనుకబడిన తరగతులు చెందిన రైతాంగం అంతా ఒకటే పోలీస్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయంలోనే బైఠాయించారు. తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్ వద్ద రెవెన్యూ కిణుకుల్లో ఉండడంతో ఆఫీస్ సిబ్బంది ద్వారా రైతాంగానికి నాయకత్వం వహిస్తున్న రైతు సంఘం జిల్లా నాయకుడు జగన్తో మాట్లాడుతూ డిఆర్ఓ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదని తహసీల్దార్ ఆర్డీఓతో మాట్లాడి అన్ని విషయాన్ని జగన్తో చర్చించబోగా మాతో మాట్లాడవద్దు, మీ డీటీతో చెప్పండి అని తెలియజేశారన్నారు. తాతల తల్లిదండ్రుల నుంచి సాగులో ఉన్న భూములకు పట్టాలు లేనందున రైతాంగానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎటువంటి సౌకర్యాలు, పథకాలు అందడం లేదని, భూములు సాగు చేసుకున్న వారంతా గిరిజనులేనని, మరికొంతమంది నిరుపేద వెనుకబడిన తరగతుల వారు ఉన్నారని తెలిపారన్నారు. పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబర్ 107/11లో ఉన్న 8 ఎకరాల పెద్దన చెరువు ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో ఈ భూమిపై జరిగిన అక్రమ ప్రయత్నాలు, అధికారులు చేపట్టిన చర్యలను వివరించిన ఆయన ప్రస్తుతం కూడా కొందరు వ్యక్తులు భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రోజున్న అప్పుడున్న ప్రభుత్వం అవకతవకలపైన, భూ కబ్జాలపైన నేను పెదగంటియాల నుండి వీనిపట్నం వరకు పాదయాత్ర చేసి అప్పుడు పెందుర్తిలో ఆ పాదయాత్రలో కొందరు రైతులు నాకు ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో పెందుర్తి నడిబొడ్డున ఇళ్ల మధ్యలో ఒక దగ్గరలో ఒక పెద్దన్న చెరువు 8 ఎకరాల 8 సెంట్లు సర్వే నంబర్ 107/1లో ఒక చెరువు ఆక్రమణకు గురవుతూ కొందరు బినామీలు పేరున రైతులు లేనిదే రైతును సృష్టించి బినామీ రిజిస్ట్రేషన్ జరిగితే మేము అందరం కూడా వీజైనట్టు చూస్తే కింద రైతులు ఉన్నారు, చెరువులో నీరుంది, ఆయకట్టుదారులు ఉన్నారు అని చెప్పి అప్పుడు కలెక్టర్ జె శ్యామలరావు గారికి నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ జరిపి ఆ బినామీ కూడా ఎంక్వైరీకి రాకపోవడం, ఆ రోజు వెంటనే కలెక్టర్ గారు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అది ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అంతగా రమేష్ బాబు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరైతే ఈ బినామీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అప్పుడు బిల్డర్ గా ఉన్నారు, తర్వాత ఒక పెద్ద ప్రజాప్రతినిధి అయినారు 19లో. కానీ నిన్న 2 నెలలు బట్టి మళ్ళీ ఆ చెరువుని మళ్ళా రేకులు వేసి మళ్ళా లోన్ ని పని ప్రారంభించారు. ఎప్పుడైతే పని ప్రారంభించారో వామపక్షాలు కూడా దాన్ని పర్యటన చేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక నింద వేయడం జరిగింది. అందుకే ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు విచారణ చెప్తా ఉన్నారు. ఎందుకు ప్రజా దర్బార్కి ఇచ్చారంటే మళ్ళా నాకు ఫాలో కూడా ఉంటుంది, దర్బార్కి ఇస్తే ఈ ప్రజా స్పందనకి ఇస్తే అని చెప్పి ఈ స్పందనలో
ఇవ్వడం జరిగింది. త్వరలో దీనిపైన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జేసీ విద్యాధరి స్వయంగా బాధ్యత నుంచి విడుదల స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు అధికారులకు అర్జీలను అందజేశారు. జేసీతో పాటు ఇన్ఛార్జ్ డిఆర్ఓ గోవింద్, ఆర్డీఓలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి వినతులను స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, డిఎస్సీ నిర్వహణలో అవకతవకలపై, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలను అందజేశారు. జేసీ కొన్ని సమస్యలు సంబంధిత అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందజేసే మత్స్యకార భరోసాను అర్హులైన మత్స్యకారులందరికీ అందజేయాలని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేసింది. అనంతరం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వి గురుమూర్తి మాట్లాడారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందజేసే మత్స్యకార భరోసా ఫిషింగ్ హార్బర్లో పనిచేస్తున్న మత్స్యకారులు కేవలం 30% మందికి మాత్రమే అందాయని తెలిపారు. మిగిలిన అర్హులందరికీ కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. దాని ప్రకారంగా 2 నెలల కాలం బోట్లు ఆఫ్ చేసి మత్స్యకార భరోసా ఇస్తామని చెప్పి మాకు ఒక నమ్మకాన్ని కల్పించారు. ఈరోజు ఏమైందంటే గత నెల 19వ తేదీన మత్స్యకార భరోసా రిలీజ్ చేశారు. 100లో 30 మందికి ఇచ్చారు, 70 మందికి సున్నా చుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మత్స్యకార భరోసా కోసం కలెక్టర్ గారిని కలిసాము, అలాగే జేడీ ఫిషరీస్ ఆఫీస్కి వెళ్ళి జేడీ గారిని కలిసాం. అందరిని కలిసినా ఇదిగో ఈ వారంలో వేస్తాం, ఆ వారంలో వేస్తాం అని చెప్పి ఈ రోజు వరకు మమ్మల్ని కడతీర్చుకొచ్చారు. ఇంతవరకు కూడా ఆ 70 మందికి మత్స్యకార భరోసా పడలేదు. ఆ భరోసా కోసమనే మేము కలెక్టర్ గారిని దాదాపు ఒక 4 సార్లు కలిసాం. ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని కలవడానికి 5వ సారి వెళ్తున్నాం. దాని మూలంగా మాకు కలెక్టర్ ఏదైతే మత్స్యకార భరోసా సకాలంలో అందజేయలేదో ఇప్పటికైనా ఆ ఉండే ఎంతమంది 2500 మంది పైచీలరు ఉన్నారో వాళ్ళకి మత్స్యకార భరోసా పడలేదు కనుక ఈ రోజైనా సరే ఆ మత్స్యకార భరోసా వేస్తారని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వడానికి వెళ్తున్నాం. అలాగే ఫిషింగ్ హార్బర్లో పనిచేస్తున్న బోటు డ్రైవర్లు, కళాశీలకి మేము రెస్ట్ రూమ్ అడిగాం. అది ఇస్తామని చెప్పేసి వాయిదాలు పెట్టుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఆల్రెడీ బోట్లు వేటకి స్టార్ట్ అయిపోయాయి. ఆ స్టార్ట్ అయిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు విద్యా హక్కు చట్టంలో సీట్లు పొందిన తమ పిల్లలకు ఉచిత విద్యను అందించాల్సిన భాష్యం స్కూళ్ల యాజమాన్యం 2023 విద్యా సంవత్సరం నుండి ఏడాదికి 8,000 రూపాయల చొప్పున బలవంతంగా వసూలు చేయడం దుర్మార్గమని ద పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ నాయకుడు వెంకట కిషోర్ వాపోయారు. ఆర్టీఈ నిబంధనల విరుద్ధంగా బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రం అందజేస్తున్నా ఫలితం లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి తల్లి సునీత మాట్లాడుతూ గత 3 ఏళ్ల నుండి వరుసగా ఏడాదికి 8,000 రూపాయల చొప్పున ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10,000 రూపాయలు వసూలు చేస్తేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామని భాష్యం యాజమాన్యం చెబుతుందని, పుస్తకాలు లేకుంటే పిల్లలు ఎలా చదువుతారని ప్రశ్నించారు. చెప్పారు. నేను లాస్ట్ ఇయర్ పే చేశాను, ఈ ఇయర్ కూడా పే చేస్తేనే బుక్స్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అమౌంట్ పే చేయకపోతే ఇవ్వమని అంటున్నారు. లాస్ట్ ఇయర్ వరకు 8,000 పే చేయమన్నారు, ఇప్పుడు వచ్చేసి 10,000 పే చేయమంటున్నారు. పైగా లాస్ట్ ఇయర్ ఏదైతే బ్యాలెన్స్ 8,000 ఉన్నాయో ఆ 2,000 అవి కూడా కలిపేసి మొత్తం కలిపి అమౌంట్ అంతా పే చేస్తేనే ఇప్పుడు మాకు బుక్స్ ఇస్తామని సార్ అంటున్నారు. బుక్స్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటండి? అంటే పిల్లల భవిష్యత్తు స్కూల్ ఆగిపోయినట్లే కదా. అంటే మేము పంపించి ఉపయోగం ఏముంది? స్కూల్ పంపించి బుక్స్ లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? బుక్స్ ఇస్తేనే కదా వాళ్ళు చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేని ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఇప్పుడు అంత అమౌంట్ కట్టాలని అంటే ఫ్రీ సీట్ ఇచ్చే ఉపయోగం ఏముందండి గవర్నమెంట్? ఇప్పుడైతే ఇప్పుడు అమ్మఒడి అది అని చెప్పేసి అంటున్నారు. ఇది సెంట్రల్ నుంచి వచ్చిన సీట్ ఇది. ఇప్పుడు మనకైతే అమ్మఒడి ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఏమున్నాయండి? కేరళ, మహారాష్ట్ర ఇవన్నిట్లో ఏమున్నాయి? ఎక్కడ ఏ అమ్మఒడులు ఏమీ లేవు కదా. ఏమీ లేనప్పుడు వాళ్ళకలా ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? విశాఖపట్నం జిల్లాలో ఏదైతే భాష్యం స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, భాష్యం గ్రూప్ ఆఫ్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్కి సంబంధించి ప్రతి ఆర్టీఈ పేరెంట్ దగ్గర నుంచి గత 3 సంవత్సరాలు 8,000 చొప్పున వసూలు చేశారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్లో అలాగే సంబంధిత డిఈఓ, ఎంఈఓ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. కానీ సంబంధిత అధికారులు ఎవ్వరూ కూడా మినిమం రెస్పాన్స్ కూడా లేకుండా స్కూల్స్ వాళ్ళతో వీళ్ళతో ఎటువంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. చేయకపోగా ఈ సంవత్సరం కూడా ప్రతి స్కూల్ వాళ్ళు కూడా 10,000 రూపాయలు మీరు కట్టండి, కట్టలేము అని ఎవరైతే పేరెంట్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా మీరు స్కూల్ నుంచి మీరు స్కూల్ నుంచి వెళ్ళిపోండి, కట్టలేకపోతే వెళ్ళిపోండి, కడతానంటేనా ఉండండి అని చెప్పండి ఒకటి చెప్పారు. ఇలాగా ఎవరైతే మేము కట్టలేమని చెప్పి పీజీఆర్ఎస్కి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో
పోయిన వారం ఇద్దరు పేరెంట్స్ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ చూడవలసిన ఎంఈఓ డిఈఓ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంబంధిత స్కూల్కి మరి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకైతే తెలియదండి. డైరెక్ట్గా స్కూల్ వాళ్ళు పేరెంట్స్కి కాల్ చేసి మీరు పీజీఆర్ఎస్ల కంప్లైంట్లు ఎలా ఇస్తారు మీరు? విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు స్కూల్స్ కళాశాల ఫీజులో 50% రాయితీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా కలెక్టర్ అభిషిక్తి కిషోర్కు వినతి పత్రాన్ని సమర్పించింది. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనిబాబు మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఆరోగ్య బీమాకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డుదారులకు వెంటనే జర్నలిస్టులకు సిఎస్ఆర్ నిధులతో ప్రీమియం చెల్లించమని చేసిన విజ్ఞప్తికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. వస్తున్నాం. అదే విషయాన్ని ఈరోజు లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అందులో ప్రధానంగా ఉన్న ఒక డిమాండ్. అలాగే ప్రతి ఏటా కూడా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ సదుపాయం. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహా విశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ పీజీఆర్ఎస్లో కమిషనర్ కేతన్ గారు, అదనపు కమిషనర్లు రమణమూర్తి వర్మలకు వినతిలు అందజేశారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు, భూ వివాదాలు, ఇళ్ల పనులు సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, ఇతర సమస్యలపై బాధ్యులు అధికారులకు విన్నవించుకున్నారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లో డీపట్టా అసైన్డ్ ప్రభుత్వ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత జేఏసీ నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ మాస్క్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో డీపట్టా భూములు, అసైన్డ్ భూములు, ప్రీహోల్డ్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి వెలుగులోకి వస్తున్న ఆరోపణలు, అక్రమాలు, కుంభకోణాల గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో డీపట్టా అసైన్డ్ ప్రభుత్వ భూములకు సంబంధించి భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు గత కొంతకాలంగా ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన సూర్రెడ్డి త్రీలోక్ 2009లోనే భోగాపురం ప్రాంతానికి వచ్చి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ప్రారంభించి స్థానికంగా పెద్ద ఎత్తున భూములు సేకరించినట్టు వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా ప్రత్యేక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది దళిత రైతులు వాళ్ళ భూములను డీపట్టా ఇనాం భూములని కొంతమంది అక్రమార్కులు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాళ్ళ భూములతోని పబ్బెం గడుపుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల రైతులను తీసుకొని నేషనల్ ఎస్సీ కమిషన్ని కలవడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ వారు గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు 8,000 కోట్ల రూపాయల భూములని, డీపట్టా ల్యాండ్ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి కుంభంకయ్యి దాన్ని రెగ్యులేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించి కొన్ని భూములు ఆల్రెడీ రెగ్యులేషన్ కూడా చేయించుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉన్న డీపట్టా భూములను కొన్నిట్లను మా దగ్గరకు వచ్చిన సూరెడ్డి త్రిలోక్ అనే వ్యక్తి అక్కడ 2009 నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి 2009 నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ సూరెడ్డి త్రిలోక్ అనే వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు 150 ఎకరాల వరకు డీపట్టా ల్యాండ్లు రైతుల దగ్గర 10 లక్షలకు 5 లక్షలకు ఎకరా లాక్కొని దాన్ని వేరే కంపెనీలకు, వేరే వ్యవస్థలకు, సంస్థలకు రిలీజ్ చేయించి ఎకరము 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇదే త్రిలోక్ గత ప్రభుత్వంలో ల్యాండ్లు అమ్ముతున్నారని అప్పటి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు చాలా ఘోరంగా ప్రెస్ మీట్లు పెట్టి చాలా భయంకరంగా కంప్లైంట్లు గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ చేయడం జరిగింది. అప్పుడు మేము దళిత్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఏవైతే డీ పట్టా ల్యాండ్లు, అసైన్ ల్యాండ్లు లాక్కొని వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళని త్వరగా పట్టుకొని డీ పట్టా ల్యాండ్ భూములను అమ్మాలన్నా కొనాలన్నా ప్రభుత్వం అనుమతి కావాలి. లేదంటే ఆ డీ పట్టా ల్యాండ్ల ద్వారా ప్రభుత్వం తీసుకోవచ్చు. డీ పట్టా ల్యాండ్లు, అసైన్ ల్యాండ్లు అమ్మడం, కొనడం నేరం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు మండిపడ్డారు. రామ్నగర్ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకురాలు ఈతలపాక సుజాత మాట్లాడారు.
అనిత రాజకీయాల్లో ఎంతో కష్టపడి రాష్ట్ర హోంమంత్రి స్థాయికి వచ్చారని, అలాంటి ఆమె మేకప్పై అమరు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆమె వేసిన మేకప్లో ఇంటికి పుట్టి వేయించేసినట్టు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ మహిళపై అమర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తక్షణమే అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి తెలుగు మహిళల కట్టు బొట్టు మేకప్పై అసంబద్ధత వ్యాఖ్యలు చేస్తే కబడ్దారని హెచ్చరించారు. మంత్రిగా ఉన్నప్పుడు ఒక పరిశ్రమ కూడా తేలేని కోడిగుడ్డు మంత్రిగా పేరు పొందిన అమర్ మాట తీరు మార్చుకోకపోతే హితవు పలికారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరినీ అక్కడికి రమ్మంటున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ మర్యాదస్తులు ఉన్నాయి. దీంట్లో వల్ల ఆడికి కావాలి, ఎందుకంటే ఆడు మర్యాద ఆడికే లేదు. ఇంకా మర్యాద ఆడే నేర్పుతాడు ఎవరికైనా, నేర్పలేడు. కాబట్టి ఈ మర్యాద స్కూల్లో నేర్చుకున్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ పోగేస్తున్నాడు. ఈ యదవులందరూ ఏడు చేయాలో తెలియక కోతికి కొబ్బరికాయ దొరికినట్టు గెంతుతున్నారు ఈ యదవులందరూ కలిపి. ముందు అనిత మేడం అనే ముందు ఎవరైనా సరే ఆ అమ్మాయి ఎలాగొచ్చింది, ఇద్దరు పిల్లలతో ఎలా బతికింది, ఈ రోజుకి కూడా ఇంత గౌరవం పార్టీ ఇచ్చిందంటే ఆవిడ చెప్పు చేతల్లోని ఆడవాళ్ళు ఎంతమందిని గౌరవంగా పద్ధతిగా తీసుకొచ్చిందో, మేమందరం కూడా ఆవిడ వేసిన కమిటీలో ముందుకెళ్ళామంటే మాకందరికీ ఒక పద్ధతి ఆ పాడు తెలుసు కాబట్టి మేము గౌరవంగా ఉంటున్నాం. మా దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్లో ఒక దుర్మార్గుడి గురించి మాట్లాడడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. 2 ఏళ్ల పరిపాలనలోని ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి మాట్లాడుకునే సందర్భాలు మేము అనుకున్నాం, కానీ ఒక చెత్తనా యాదవ్ గురించి ఈ రోజు ఇక్కడ మాట్లాడడానికి మాకైతే చాలా బాధాకరంగా ఉంది. హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారి గురించి గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి ఈయన మాట్లాడే వాక్యాలు మర్యాదగా ఎలా భావించాలో తెలియలేని వ్యక్తి తల్లిని, ఒక చెల్లిని, తన బిడ్డల ఆడబిడ్డలను కూడా అంత అసభ్యకరంగా ఒక హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడిన వ్యక్తి నిజంగా ఈ రోజు ఆయనకి మేము బుద్ధి చెప్పాలి. ఆవిడ మేకప్లు వేసుకుంటారు, ఆవిడ వేసుకున్న మేకప్ ఒక పుట్టిలాగా గోడకు పనిచేస్తుంది. ఆవిడ చేసే ఉద్యోగాలు మా వైసీపీ ప్రభుత్వంలోని ఏ ఆడవాళ్ళు చెయ్యరు, ఏ మంత్రులు లేరు, ఏ మగవాళ్ళు లేరు, ఏ ఆడవాళ్ళు లేరని నీతి వాక్యాలు పలుకుతున్న అమర్నాథ్ మరి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ మాటలు ఎలా మాట్లాడారో అయితే మాకైతే అర్థం కాదు. నీ తల్లి మేకప్లు కొట్టుకొనే రాజకీయాల్లో తిరిగిందా? నీ భార్య మేకప్లు కొట్టుకుంటా అంటే నీకు తెలియకుండా మేకప్లు కొట్టుకుంటూ బయట తిరుగుతుందా? నీ ఆడబిడ్డలు అలాగే తిరుగుతున్నారా? సమాధానం చెప్పాలి. హోంమంత్రి గారు ఎప్పుడైనా కట్టుబొట్టులో ఏమైనా తేడా ఉందా? అలాగే ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా సరే ఆవిడ వితిన్ సెకండ్లో అక్కడికి వెళ్ళి అన్ని చేసుకొని అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటుంటే మీరు ఇదా విమర్శించేది? హోమ్ మినిస్టర్ మంత్రి గారు అనితా మేడం గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పలేని పక్షాన నీ ఇంటిలో దూరితంతా నువ్వేం చేస్తావో ఏం పీకుతావో పీకు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలయ్యే పథకాలను అమలు చేయాలని విశాఖ జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు అక్కైపాలెం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బి వెంకట్రావు, శ్రీనివాసులు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమల్లో ప్రభుత్వం విధించిన అన్యాయమైన షరతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ క్లెయిమ్స్ ను పరిష్కరించాలని, ప్రమాద మరణ పరిహారాన్ని 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. చెప్పి 40 కొర్రీలు పెడతా ఉన్నారు. ఈ క్లెయిములు ఎలా ఇవ్వకుండా ఎగ్గొడదామా అనేటటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నట్టు భవన నిర్మాణ కార్మికులకు అర్థమవుతుంది. ఎందుకనంటే భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే అప్లికేషన్లోనే మొట్టమొదటి భవన నిర్మాణ కార్మికుడు పెట్టినటువంటి అప్లికేషన్లోనే నామినీ పేరు రాయడం జరుగుతుంది. అది ఆల్రెడీ అప్లికేషన్లో భవన నిర్మాణ కార్మికుడు రాసివ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీసులో తీసుకురండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరు ఇచ్చిన రేషన్ కార్డుకి అర్థం లేదా? మీరు ఇచ్చిన రేషన్ కార్డులో భవన నిర్మాణ కార్మికుల కుటుంబ సభ్యుల పేర్లు లేవా? మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో నామినీ పేరు రాయలేదా? మళ్ళీ భవన నిర్మాణ కార్మికుల్ని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం సచివాలయం దగ్గరికి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇలా చుట్టూ తిప్పడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక దళిత మహిళ ఎదగడం హర్షణీయమన్నారు.
ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా ఉండాలి తప్ప శవ రాజకీయాలు చేయకూడదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పురోగతి 15,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది చనిపోతే వెంటనే కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తక్షణమే స్పందించి వారికి భరోసా ఇస్తుంటే దాన్ని కూడా కొందరు రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. మహిళా హోంమంత్రికి సంబంధించి మంత్రి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన హోంమంత్రి గారి మీద ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకుని ముఖానికి పూసుకుని వస్తుందని విమర్శ చేశారు. చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను తెలుగు మహిళలు సంబోధించిన తీరుపై వైసీపీ మహిళలు స్పందించారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అంగన్వాడీ ప్రెసిడెంట్ శ్రీదేవి వర్మ, మహిళా విభాగం నాయకురాలు జియాని వెంకట సత్య, పల్లా చింతల్లి మాట్లాడారు. ఒకేసారి ఐటీ, వాణిజ్య పనులు, భారీ పరిశ్రమలు వంటి ప్రతిష్టాత్మక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించిన అమర్ను తెలుగు మహిళలు సంబోధించిన తీరు జుగుప్సని అన్నారు. దావోస్లో చలి ఉంది, అందుకే అక్కడికి వెళ్ళిపోయాను అని అమర్ అన్నట్టుగా మీడియా ముఖంగా తెలుగు మహిళలు చేసిన ఆరోపణలపై నిరూపించగలరా అని ప్రశ్నించారు. అలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామన్న మాటకు అమర్ కట్టుబడి ఉంటారని సవాళ్లు విసిరారు. అబద్ధాలు చెప్పిన వంచంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేయాల్సింది ఎంతో ఉందన్నారు. అందువల్ల అభివృద్ధి, సంక్షేమం మీద దృష్టి పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హితవు పలికారు. పెట్టడం జరిగింది. మనలంతా కలిసి వాళ్ళు మాట్లాడేదాన్ని చూస్తే ఒక మాజీ మంత్రివర్యుల్ని వాళ్ళు ఏ విధంగా సంబోధించారో అందరూ గమనించారు. మీరు ఒక పాయింట్ అయితే అడిగారు, దావోస్లో చలిగా ఉంది, అందుకే మేము దావోస్లో బయట పార్టిసిపేట్ చేయలేదు అన్న మాట అమర్ గారు అన్నారు. ఆ మాట అమర్నాథ్ గారు అనుంటే మీరు నిరూపించండి. దాన్ని నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆ రోజు అమర్నాథ్ గారు చెప్పారు. దాన్ని మీరు నిరూపించండి. ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్పారు, అధికారంలోకి వచ్చారు, మీకు చేయాలంటే చాలా పనులు ఉన్నాయి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. అంతేగాని ఎవరో ఏదో అన్నారు దాన్ని పట్టుకుని సాగదీసి ప్రెస్ మీట్లు పెట్టి టైం కిల్లింగ్ చేసుకోకండి. రాష్ట్రంలో అభివృద్ధిని చూపించండి, సంక్షేమాన్ని చేసి చూపించండి. మనకు ఎలా అనిపిస్తుందంటే రచ్చబండి దగ్గర కూర్చుని సొల్లు కబుర్లు చెప్పినట్టుంది. కరెంట్ హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు, ఎక్స్ ఫార్మర్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా డిసప్పాయింటింగ్గా, అప్సెటింగ్గా, బాధాకరంగా ఉంది. ఆవిడ ఇప్పుడు ఎలా అయితే ఒక బాధ్యత, రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారో, ఒకప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు చాలా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోతో ఉండేవారు. అలాంటి ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అప్సెటింగ్గా అనిపించింది. మీకు ఒక విషయం తెలిసింది, ఆయన మీ మీద ఏదో కమెంట్ చేశారు, పొలిటికల్ కమెంట్ చేశారని మీకు అనిపించినప్పుడు యూ షుడ్ షో ద వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ చూపించి మనం మాట్లాడాలి. మీరు పక్కింటికో, ఎదురింటికో, వెనకింటికో అడిగినట్టు ఏమన్నాడమ్మా అని చెప్పేసి మీరు అడిగేసి ఒక వర్డ్, ఆయన ఎప్పుడో ఓల్డ్ ఇంటర్వ్యూస్లో జనరల్లీ ఎవరైనా స్లిప్ అవుతాం, రోల్ అవుతాం వర్డ్స్, ఆ ఓల్డ్ ఇంటర్వ్యూది పట్టుకొని మీరు ఇప్పుడు అదే విధంగా అదే వర్డ్ తోటి మీరు పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది, పర్సనల్ రిమార్క్స్ చేయడం అనేది కరెక్ట్ పొలిటికల్. దశాబ్దాలుగా వినియోగిస్తున్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించిన ప్లాట్లను వెళ్లే ఆమోదిత 100 అడుగుల ప్రజా రహదారిని మూసివేయకుండా చర్యలు తీసుకుని బక్కనపాలెం గ్రామ నివాసితులు, ప్లాట్ యజమానులు, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అడ్వకేట్ బుద్ధ హేమలత, బక్కనపాలెం గ్రామ సభ్యులు పోతిన శివ మాట్లాడారు. తాము ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న 100 అడుగుల రోడ్డును యథాతథంగా కొనసాగించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్కు ఇప్పటికే విన్నవించుకున్నట్లు తెలిపారు.
అయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. వాళ్ళ ప్రాపర్టీ ఉన్నదని చెప్పేసి మాకు రావడానికి దారి బ్లాక్ చేశారు. కనీసం ఒక 500,000 అపార్ట్మెంట్ ఓనర్స్, ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా అదే దారిని ఉన్నాము. దానివల్ల ఏమవుతుందనంటే మా అందరికీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేది ఉన్నది. సో విలేజ్లో కానీ మాకు ఆ దారి కానీ బ్లాక్ చేసినట్లయితే మాకు వేరే దారి రావడానికి కూడా ఎక్కడ పాసిబిలిటీ లేదు. ఎమర్జెన్సీలో అసలు మేము ఉండేదే ఒక చివరి అడవిలోనే ఉంటున్నాము. అలాంటి దాంట్లోనే ఎమర్జెన్సీ సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందు గురించి మాకు ఆ దారి ఇప్పించినట్టుగా మేము గవర్నమెంట్కి కోరుతున్నామండి. సో పోలీస్ ప్రొటెక్షన్ మనకి ఇవ్వాలి, కానీ పోలీసే మనకి ప్రొటెక్షన్ లేకుండా అక్కడ కానీ దారి ఆపితే మనకి ఎవరికి చెప్పుకోవాలి. బక్కనపాలెం గ్రామం సర్వే నెంబర్ 40లో ఇంచుమించుగా సుమారు 200-300 ఎకరాలు ల్యాండ్, ఖాళీ ల్యాండ్ ఉంది. అక్కడ ఉన్న రైతులు కూడా వీళ్ళు తీసేసి తర్వాత చుట్టుపక్కల చెట్లన్నీ నరికేసి రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి ల్యాండ్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి మేమేం వ్యతిరేకం కాదు, కానీ మన మధురవాడ బక్కనపాలెం సాయిప్రియ 100 ఫీట్ రోడ్ అనేది NH5 నుంచి డైరెక్ట్గా టిడ్కో హౌసెస్ లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టిడ్కో హౌసెస్ కోసం అని చెప్పి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ డిజైన్ చేసి స్పీడ్గా ఇప్పుడు TDRలు కూడా కదిలించి ఇమీడియట్గా ఈ 4-3 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ అప్రూవల్ ప్లాన్ కూడా వచ్చేసింది ఆల్రెడీగా. అక్కడ సుమారుగా 4-5 లేఅవుట్స్ ఉన్నాయి. అన్ని అప్రూవల్స్ జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు, పర్వాలేదు, వాళ్ళ కొండ వరకు చెట్లు కొట్టారు, ఆక్యుపై చేసుకున్నారు, అంతవరకు ఓకే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దాన్ని కలుపుకుంటూ కొమ్మాది, JNRM విలేజ్, బక్కనపాలెం NTR BC కాలనీ, బక్కనపాలెం మెయిన్ విలేజ్, తర్వాత ఏసుపాలెం క్రిస్టియన్స్ హాస్పిటల్ సిటీ అన్నిటికీ కూడా ఆ 100 ఫీట్ రోడ్డు కారణం. మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు అనేది పోలీసులు పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం చాలా బాధాకరం. ఇది వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షణికావేశానికి లోనే యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు. కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో హోంమంత్రి అనిత స్పష్టీకరణ. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. హోంమంత్రి అనితకు అమర క్షమాపణ చెప్పాలి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్. దశాబ్దాలుగా వినియోగిస్తున్న రహదారిని యథాతథంగా కొనసాగించాలి. జిల్లా కలెక్టర్కు బక్కనపాలెం వాసులు వినతి. పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధి పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విజ్ఞప్తి. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.